గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. ప్రజా పాలన పథకాలను గవర్నర్కు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్, ప్రత్యేక అసెంబ్లీ సమావేశంపై చర్చించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. ప్రజాపాలన పథకాలను గవర్నర్కు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్, ప్రత్యేక అసెంబ్లీ సమావేశంపై చర్చించారు. ఇక గవర్నర్ సీఎం రేవంత్ రెడ్డి భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, ప్రధానంగా ఈ భేటీలో ఏ అంశాలు వచ్చాయి, ఎలాంటి డిసిషన్ తీసుకున్నారు, అప్డేట్స్ ఏంటి? రాజ్భవన్లో గవర్నర్ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్భవన్లోని ఎట్ హోమ్ కార్యక్రమానికి తర్వాత దాదాపు హాఫ్ అన్ అవర్ వరకు వీళ్ళు భేటీ కావడం జరిగింది. ప్రత్యేకంగా సమావేశమై భేటీ కావడం జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా ఇటీవల కాలంలో గవర్నర్ ఆమోదించిన బిల్లులకు, ఆ భూభారత్ బిల్లులకు ఆమోదం తెలపడంతో గవర్నర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపినట్టుగా తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా తాజా రాజకీయ పరిణామాలు, పద్మశ్రీ అవార్డు, పద్మశ్రీకి సంబంధించి అవార్డులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయితే ఈ యొక్క అవార్డుల్లో తెలంగాణకి ప్రియారిటీ తగ్గించడం గురించి కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా దావోస్ పర్యటనలకు సంబంధించి దాదాపు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి కూడా గవర్నర్కు వివరించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా 4 పథకాలు అమలు చేయడం జరిగింది. అయితే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అంతేకాకుండా కొత్తగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఈ యొక్క పథకాలకు సంబంధించి కూడా ఆ గవర్నర్కు వివరించడం జరిగింది. అయితే ప్రధానంగా బీసీ డెడికేషన్ కమిషన్ ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి నివేదిక అందించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నివేదికపై కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ నివేదికను ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం పెట్టాలని చెప్పేసి కూడా చూస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న ఎమ్మెల్యే, శాసనసభ సభ్యులు, శాసనమండలి సభ్యుల యొక్క అభిప్రాయం కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం ప్రత్యేక సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు జరపాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ సమావేశాల గురించి కూడా గవర్నర్తో చర్చించినట్టుగా తెలుస్తుంది. అట్లా తాజా రాజకీయ పరిమాణాలు, ఇటీవలే అటు కేంద్ర మంత్రులు కూడా చేసిన వ్యాఖ్యలపైన కూడా గవర్నర్ తోటి చర్చ జరిపినట్టుగా తెలుస్తుంది. ఇట్లా మొత్తంగా కూడా దాదాపుగా అర్ధగంట సేపు అయితే గవర్నర్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు, దావోస్ పర్యటనకు సంబంధించి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎట్లా అంటే ఇక్కడ ఉన్న అనుకూల పరిస్థితులు ఎట్లాంటి సౌకర్యాలు పారిశ్రామికవేత్తలకు అందిస్తున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం గవర్నర్ దృష్టికి తీసుకోవడం, ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో అంటే ఈరోజు, ప్రత్యేకంగా ఈ రోజు నుంచి కూడా మార్చి వరకు కూడా అమలు ఈ యొక్క 4 పథకాలకు సంబంధించి ఎట్లా ముందుకెళ్ళబోతున్నాం ఏంటనేది కూడా ఈ యొక్క భేటీలో ఆయన గవర్నర్కి తెలిపినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ప్రధానంగా పద్మ అవార్డులకు సంబంధించి తెలంగాణ వారికి చాలా ప్రియారిటీ తగ్గించామని చెప్పేసి కూడా ఇటీవలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇవన్నిటి కూడా పద్మ అవార్డులకు సంబంధించి కూడా గవర్నర్తో అయితే భేటీలో మాట్లాడినట్టుగా తెలిసింది. దాదాపు హాఫ్ అన్ అవర్ పాటు అయితే ఈ చర్చ అయితే కొనసాగింది. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ.